అనిపిస్తుంది కదా, అంతా తేనె మామ. ఇప్పుడు తీద్దాం. మేము 1 ఇయర్ నుంచి కాదు, 2-3 ఇయర్స్ నుంచి ఉందంట ఇక్కడ. దేవుడికి, దెయ్యాలకి, భూతాలకి ఇవ్వాలన్నమాట. తర్వాత ఇక తేనె అద్భుతంగా ఉంది మామ. అసలు టేస్ట్ వేరే లెవెల్ అనమాట. ఇంట్లో తేనె తీయబోతున్నాం. ఇదే అనమాట. ఈ గోడ కింద ఉంది. ఇక్కడ కన్నం ఉంది కదా, ఇగో ఈ కన్నం కనిపిస్తుందా, ఇందులోనే తేనె ఉంది మామ. ఈరోజు అయితే తీయబోతున్నాం అనమాట. వీడియో లాస్ట్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చూడండి మామ, మా అమ్మ అయితే తీసేస్తుంది తేనె అక్కడ. ఇంకా రెడీ అని చెప్పనే లేదు, మా అమ్మ పొడిచి తీసేస్తుంది. ఎంత అంటే అంత ఇష్టమో. మీకు చూపిస్తాను ఇప్పుడు తేనె అయితే. ఆ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, మొత్తం తేనె అనమాట. ఇప్పుడు తీసుకుందాం. ఈగలు ఉన్నాయి కదా, ఫుల్ ప్రిపేర్ అయిపోయామా ఫుల్గా, ఈగలు అరవకుండా. కంట్లోకి వెళ్తే మాత్రం వెయిట్ చేయలేను. చూపిస్తాను చూడండి. అనిపిస్తుంది కదా, అంతా తేనె మామ. ఇప్పుడు తీద్దాం. మేము 1 ఇయర్ నుంచి కాదు, 2-3 ఇయర్స్ నుంచి ఉందంట ఇక్కడ. నాకు తెలియదు, నేను వైజాగ్లో ఉన్నా కదా. ఇప్పుడు ఇది తీద్దాము. నా చుట్టూ చూడండి ఎన్ని ఈగలు ఉన్నాయో, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. చూడండి, కరిచాయి అనుకో నా పరిస్థితి ఏంటి. రేపు వైజాగ్ వెళ్ళాలి. లోపల ఉండరా అంటే లోపల ఉండలేదు. చూడండి, ఇడికి మొత్తం అంతా ఈగలు చుట్టేసాయి. చూడండి ఆడ ఫేస్ మీద చూడండి ఈగలు ఎలా ఉన్నాయో. చెప్పాను అప్పటికినా, డాన్ ఆడ ఫేస్ నిండా చూడండి మామ. ఇది ఉంది కదా, మంట పెట్టుకొని ఈగలన్నీ తరిమేసుకుందాం మామ. ఇప్పుడు మంట పెట్టాలి, లేదంటే ఇది కరవదు. కానీ మంట పెట్టుకున్నాను, పొగ చేద్దాం. ఓకేనా? చూడను ఎలా కారుతుందా. ఇక ఇదంతా ఆయిల్. అయ్యో, ప్లేట్ కిట్ మైనం మామ ఇది. మా అమ్మ చాలా బాగా ఎన్ని ఉందో అసలు. కనబడుతుంది కదా, మొత్తం తేనె. చూడండి, మా అమ్మ అయితే తీస్తుంది. మా అమ్మ తేనె కానీ కనిపిస్తుంది కదా. లోపల ఇంకా చాలా ఉంది మామ. చూడండి, చూపిస్తాను మీకు. లోపల ఉంది కదా అదంతా తేనె. చూడండి, ఏదో ఒకసారి మావా చూడండి ఎంత తేనె ఉంది. ఇదంతా తేనె. ఎన్ని ఇయర్స్ నుంచి కట్టుకుందో పాపం. ఈరోజు బలైపోయింది. చూస్తున్నాను ఎప్పుడు తీద్దామన్నా తీయడానికి కావాలా. చూడండి ఎంత బాగుందో చూడ్డానికి. ఫాస్ట్ తీయాలి. ఇప్పుడు చూపించేంత టైం లేదు మీకు. తీయాలి మరి. అసలు ఎలా కారుతుందంటే ఎంత తేనె ఉంది చూడండి. అసలు ఎంత తేనె మామ. ఓ అమ్మ, అదో స్మెల్ వస్తుంది. సరే, కెమెరాతో సరిగ్గా కనిపిస్తుందో తెలియదు కానీ మొత్తం తీసాక నీట్గా చూపిస్తామా. అసలు దీంట్లోనే ఎలా కట్టుకుంది, ఇక్కడే రావాలని ఎలా అనిపించిందో దానికి తెలియదు. పాపం చూడండి ఎలా ఉందో. చూడండి, అన్నీ గుడ్లు పెడుతుంది. ఇటువైపు అంతా తేనె ఉంది. చూడండి, ఇటువైపు కూడా ఉంది మామ. చూపిస్తాను అంతా. చూడండి మామ, అది కట్టుకున్న గూడు ఎంత బ్లాక్గా ఉంది. అది ఇదంతా మైనం అనమాట. ఈ మైనంతోనే కట్టుకుంటుంది స్ట్రాంగ్గా ఉండడానికి. చూడండి ఎంత చిన్న గుడ్లు ఉన్నాయో. ఈ మొత్తం అంతా తేనె ఉంటుంది దీంట్లో లోపల. చూస్తున్నారు కదా, చూడడానికి చాలా బాగుంది మామ. తిన్నాక చెప్తా టేస్ట్ ఎలా ఉందా. తీస్తాం మామ. చూడండి, మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది, ఇంకేం లేదు. మొత్తం తీస్తాను అనమాట. చూసారుగా, మడ్ అనమాట. ఇది ఇప్పుడు మరగబెట్టి ఆయిల్ తీస్తాము.
వచ్చిన తేనె అయితే ఇదే టాడా. చూడండి ఎంత బాగుంది కదా. జుంటి తేనె అంటారు దీన్ని, మా వైపు జొమరి తేనె అని కూడా అంటారు. మొత్తం తీస్తాను. మా వైపు ఇంకా ఈగలు వాళ్తున్నాయి, కరుస్తాయేమో అనుకున్నాను కానీ కరవలేదు ఒకటి. ఈగలు ఇంకా ఉన్నాయి. చూడండి ఈగలు ఎలా వాళ్తున్నాయో. చూసారుగా మా ఈగలు కలవడానికి వస్తుంది కానీ కరవట్లేదు. చాలా మంచిది అనుకుంటా, అలవాటు అయిపోయాం. చాలా వాటికి యూస్ చేస్తారు. నార్మల్ తేనె కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి ఇందులోని. ఇది మా ఫైనల్గా తీసిన తేనె. టేస్ట్ చేసి చూద్దాం, ఓకేనా? జల్లుగా ఫస్ట్ ఇటాటి చల్లాలి మామ. ఇది చల్లేసి దేవుడికి దెయ్యాలకి భూతాలకి ఇవ్వాలన్నమాట. తర్వాత ఇగో తేనె. అద్భుతంగా ఉంది మామ, అసలు టేస్ట్ వేరే లెవెల్ అనమాట. బాగుందా? చాలా అంటే చాలా బాగుందమ్మా. ఇగో నార్మల్ తేనె కన్నా 100 రెట్లు బెటర్ అనమాట ఇది. దానికంటే దీనికి ఎక్కువ ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి. తేనె దొరకదు కదా. తేనె అసలు దొరకదు, కానీ మన అదృష్టం మన ఇంటి దగ్గర పెట్టింది. 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి ఉందన్నమాట. తీద్దాం అనుకుంటున్నాము, తీయలేదు. ఈరోజు వచ్చిన టైం తీసేసాం. ఈరోజు పండగ అనుకున్నాం కదా, ఈరోజు పండగ రోజు తీసేమనుకున్నాము, మరి పండగ లేదు. మీకు అయితే వీడియో చూపిస్తున్నా కానీ నోరు ఊరిపోతుంది, అసలు తినేయాలనిపిస్తుంది అంతనా. మా అమ్మ కొంచెం టేస్ట్ చేస్తుందంట, చూద్దాం, ఆవిడ మాటల్లో విందాం. మా అమ్మ తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తుందంట ఇప్పుడు. ఎలా ఉందమ్మా? సూపర్. సూపరా? బాగుందా? మరి ఏంటనుకుంటున్నావు జొమరి తేనె అంటే? అంత బాగుందంటే అంత బాగుంది, చాలా బాగుంది. ఎవరికైనా ఇస్తావా? ఇవ్వా? కూడా సరేలే, అంతా నాదే కదా. చూసారుగా మా అమ్మ అయితే. ఏం చేస్తావు? నూనె మరగబెట్టేసి వేసుకుందాం. ఎక్కడ పెట్టుకుంటావు అమ్మ? ఏడ్ చేస్తావు నూనె మరగబెట్టి? చాలా పనికి వస్తుందమ్మా. దేనికి పనికి వస్తే చెప్పొచ్చు కదమ్మా, తెలుసుకుంటారు మా సబ్స్క్రైబర్స్. దేనికంటే కాలిన దానికి కన్నా సరే, దేనికన్నా మందుల దానికి దేనికన్నా సరే పనికి వస్తుందా? దొరకదు కూడా, మన అదృష్టం మన ఇంటి దగ్గర. చూసారుగా మామ, అదృష్టం అంట మా ఇంటి దగ్గర దొరకడం. ఇది కాలిన దెబ్బలు కానీ ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు, ఏమైనా బాగోలేనప్పుడు, జ్వరాలు జట్రా ఇట్లా జరుగుతాయి కదా, ఏమైనా అనుకోని పరిస్థితుల్లోని ఈ తేనె అయితే వాడతారు. ఎందుకంటే ఈ తేనె ఒక్క దగ్గర సమకూర్చింది కాదు కదా, ఈగలు అనేక రకాల పువ్వుల దగ్గర నుంచి అయితే సేకరించి తీసుకొచ్చి తేనెతో ఇలా తయారు చేస్తుంది. మళ్ళీ కన్నంని మళ్ళీ మనం నీట్గా కప్పేద్దాం అనమాట, రాళ్ళతో దీంతో కట్టేస్తే చిన్న కన్నం ఉంచితే మళ్ళీ తేనె అనేది మళ్ళీ ఇక్కడ తయారు చేసిద్ది. మళ్ళీ తయారు చేసిన తర్వాత మళ్ళీ వీడియో తీసి పెడతాను, ఓకేనా? ఈరోజు మా వీడియోలో ఉంటుంది, డాన్ గడికి ఒక ఆట ఆడేసుకుంది అనమాట. ఈగలు ఫుల్గా ఎక్కేసింది. ఇలాంటి రేర్ కంటెంట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఓకేనా? లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో. ఇట్లాంటి తేనె ఎప్పుడైనా తినంటే కింద కామెంట్ చేయండి మామ, తప్పకుండా. దీన్ని మీ ప్రదేశంలో ఏమని పిలుస్తారో తెలుసుకోవాలని ఉంది. ఇంకా వీడియో ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఉంటా మరి. మా అమ్మ నూనె అయితే మరగబెడుతుంది మామ, తేనె నూనె చూడండి ఎలా ఉందో, వడగడుతుంది. ఇదంతా మెడిసిన్గా పనికొస్తుంది మామ. ఇప్పుడు ఇదంటే ఇలా మరగబెట్టి దాచుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందంట, సో అందుకని మరగబెట్టుకుంటారు ఇలాగా. అంత ఎక్కువ తేనె తట్లు తీస్తే ఇంత తక్కువ వచ్చింది మామ. దీన్ని అయితే వడగొట్టేసుకున్నాం, చూసారుగా ఇవంతా డస్ట్. అంతే, ఇంకా గ్లాస్లో పెట్టేసి స్టాక్ చేసేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.